అంటే ఇప్పటి వరకు వృషభ రాశి వారు ఎవరైతే సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొంది ఉన్నారో అటువంటి వారు కూడా సంతానపరమైనటువంటి విషయాలలో ఆనందాన్ని పొందుతారు. పూర్వపుణ్యం పెరుగుతుంది. ఉన్నత విద్యను ఇక్కడ మీకు శని భగవానుడు కల్పిస్తాడు. క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని అందిస్తాడు. ఇప్పటి వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారంటే, ఏదైనా ఒక పని చేద్దామంటే చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేటటువంటి వాయిదాల పర్వంతో, పోస్ట్ పోన్మెంట్ మెంటాలిటీతో, యాటిట్యూడ్తో ఉన్నటువంటి వారిని కూడా అలర్ట్ చేస్తాడు. ఇంకా లేవాలి, చెయ్యాలి. ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం కనుక పనిచేస్తున్నట్లయితే ఆ లక్ష్యాన్ని నెరవేరేటటువంటి విధంగా చేస్తాడు. అంటే గమ్యాన్ని మీ దగ్గరకు తీసుకొస్తాడు, మీరు గమ్యాన్ని చేరేటటువంటి విధంగా చేస్తాడు. చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాడని చెప్పాలి.